మల్లకొండ ప్రజలారా, మీ మధ్యకు ఈరోజు మట్టలు పట్టుకుని ఇటు రీతిగా మీ మధ్యకు రావడానికి దేవుడు కృపణిస్తూ వచ్చినాడు. మాకు ఎన్నో విషయాలను మీకు ప్రకటించాలని మీ మధ్యకు వస్తూ వచ్చినాం. లోకరక్షకుడైన యేసు క్రీస్తును గూర్చినటువంటి శుభవర్తమానం మీకు తెలియజేయటానికి వచ్చినాం. ఆయన ఈ భూమి మీద మనలందరినీ రక్షించటానికి, లోకరక్షకుడిగా ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చినాడు. 2 మార్గాలు ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోయిన తరువాత 2 స్థలాలకు వెళ్ళవలసి ఉన్నది. ఒకటి పరలోక రాజ్యము, ఇంకొకటి నిత్య నరకము. చనిపోయిన తర్వాత మా జీవితం ఏమైపోతుందో అనే ఆలోచన, చింత నీకు ఉందా? లోకంలో పుట్టినాము, ఏదో జీవిస్తున్నాము అనే ఆలోచన నీకు ఉందా? నిత్యముగా నువ్వు ఒక సత్యాన్ని గ్రహించు. ఈ భూమి మీద పుట్టిన తర్వాత, ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యము, నిత్య నరకం అనేది ఒకటి ఉంది. పరలోక రాజ్యములో నిత్య సంతోషమే. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, చీకటి ఉండదు, రాత్రి ఉండదు. ఎల్లప్పుడూ దేవునితో యుగాలు సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితి. రెండవది పాతాళము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఈ లోకంలో ఏదైనా శ్రమ కలిగితే మనం ఏం చేస్తామనంటే, అయ్యో ఈ జీవితం నాకొద్దు, ఎలాగైనా ముగిస్తే బాగుంటుంది అనుకొని రకరకాలైనటువంటి విధానాలను మనం ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ యొక్క పాతాళంలో మానవుని ఆత్మకు మరణం అనేదే లేదు. నువ్వు అక్కడ చనిపోవాలని అనుకున్నా నీ ఆత్మకు మరణం లేదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో పాతాళం గురించి ఏం రాయబడిందనంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు అక్కడ కాలిపోవలసిందే. ఎంతో భయంకరమైనటువంటి ఆ స్థితిలో నుంచి నిన్ను విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు.